శివుడు కైలాస పర్వతంలో తపస్సు చేస్తూ ఉండగా నంది, భృంగి మొదలగు వారంతా శివునికి సేవలు చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన హిమవంతుడు మేనకాదేవిని, పార్వతీదేవిని వెంట తీసుకొని కైలాసానికి వెళ్ళారు. శివుణ్ణి చూడగానే పార్వతీదేవికి పట్టరాని సంతోషం వచ్చింది. శివుని కర్పూర ధవల కాంతులీను శరీరంపై విభూది రేఖలు మెరుగులు దిద్దునట్లు ప్రకాశిస్తున్నాయి. చంద్రుడు అతని సెగలో పుష్పమై మెరుస్తోంది. గంగ శివుని నెత్తిపై గలగల ధ్వనులతో నాట్యం చేస్తోంది. నాగయజ్ఞోపవీతాన్ని కూడా చూసింది. ఇదంతా చూసి శివునికి ప్రజలు అంటే ఎంత ఇష్టమో అర్థమైంది పార్వతీదేవికి. పాలు తాగి విషాన్ని కక్కే పాములను కూడా శివుడు ఆశ్రయాన్నిచ్చి ఆభరణంగా ధరిస్తున్నాడంటే అతనిది ఎంత పెద్ద మనసో అర్థమైంది. ప్రాణాధారమైన గంగ, ప్రాణాపాయాన్ని కలిగించే సర్పాలు రెండూ శివుని దృష్టిలో ఒక్కటేనని అర్థం చేసుకుంది పార్వతీదేవి.